యొక్క వాక్కులను మనం విందాం. కీర్తనల గ్రంథము 94వ కీర్తన. కీర్తనల గ్రంథము 94వ కీర్తన 18 చరణాన్ని మనం చదువుకుందాం. నా కాలు జారెనని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎక్కువ సమయాన్ని మనం మాటలతో ప్రస్తావించుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, చదవబడినటువంటి వాక్య భాగంలో కీర్తనాకారుడు అంటా ఉన్నాడు కదా, నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది, దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రాత్రి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం వింటా ఉన్నప్పుడు ఆ వాక్యం ద్వారా ప్రభువు మనతో ఏం మాట్లాడుతున్నాడు, ఆ వాక్యం ద్వారా ప్రభువు మనల్ని ఏ రీతిగా హెచ్చరిస్తున్నాడు, ఆ వాక్యంలో నుంచి ప్రభువు మనల్ని ఏ రీతిగా బ్రతకమంటున్నాడో మనల్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుని ఆ వాక్యానికి తగినట్లుగా మన జీవితాలను మనం ఉంచుకోవాలి. మంచిది. ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, నా కాలు జారింది, నా కాలు జారిపోయిన సమయమందు, నా కాలు జారిపోతున్న పరిస్థితి, ఆ ప్రతికూల సమయమందు యెహోవా నీ కృప నన్ను బలపరచింది. ఇదిగో దేవా, నీ కృపను నేను తలంచగా, నీ కృపని నేను ఒకసారి తలపోసుకొనగా, ఏమండి ఆ కృప ఏం చేసిందంట? భక్తుణ్ణి బలపరిచింది. ప్రియులారా, కృప అనే మాటకు అంటే బైబిల్ గ్రంథంలో ఎన్నో గొప్ప గొప్ప గాథలు రాయబడ్డాయండి. ఈ కృప అనే మాటను బట్టి ఏమండి ఎంతోమంది భక్తులు ప్రార్థన చేస్తారు, ప్రభువా నీ కృప. మనం కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంటాం, ఏంటి అని, నీ కృప నాకు కావాలయ్యా. నేను కూడా ఎన్నో సందర్భాలు ప్రార్థన చేశాను, నీ కృప నాకు కావాలి. కృప అనగా ఏమిటి? కృప అనగా ఏమిటి? ఎన్నో అర్థాలు ఉన్నాయి. నేను అంటాను, కృప అంటే మన యేసయ్యే. ఆయన పేరేమిటి? కృపామయుడు. అవునా కదా? ఆయన కృపా కనికరము కలిగిన దేవుడు. కృప అనగా మన యేసయ్యా. నీ కృప నాకు కావాలయ్యా అంటే, యేసయ్యా నీవు నాకు కావాలి అయ్యా, నీ కృపను నాకు తోడుగా ఉంచి ఆయన భక్తులు ప్రార్థన చేస్తున్నారు. అంటే అర్థం ఏమిటో తెలుసా? నీవు నాకు తోడుగా ఉండయ్యా. ప్రియమైన వారలారా, ఈరోజు ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వినే ముందర దేవుని కృప మనందరికీ తోడై ఉండాలి అంటే మనము ఆయన యొక్క చిత్తములోను, ఆయన యొక్క మందిరములోను, లేదా ఆయన యొక్క సంఘములోను, ఆయన యొక్క సన్నిహిత్యంలోను మనము బ్రతకాలి. భక్తుడు అంటాడు, నేను కాలు జారిపోతున్న సందర్భంలో, నా కాలు జారిపోతున్న సందర్భంలో యెహోవా యేసయ్యా నిన్ను నేను జ్ఞాపకం చేసుకుంటే నీ కృప నన్ను బలపరిచిందయ్యా. కృప అనగా యేసుక్రీస్తు ప్రభువుల వారు, కృపామయుడు మన దేవుడు, అత్యంత కృప కలిగిన వాడు, మనం ఆరాధిస్తున్నటువంటి నజరేయుడు. ఏమండి, ఈ కృపను గురించిన మాట మన అపోస్తులైన పౌలు విషయంలో చాలా చాలా గొప్పగా కనబడుతుందండి. అపోస్తుడైన పౌలు ప్రార్థన చేసుకుంటాడు, నాకు ఒక పరిస్థితి ఎదురైంది, నేను ఒక పరిస్థితిని బట్టి బాధపడుతున్నాను, నేను ఒక సందర్భాన్ని బట్టి చాలా నలిగిపోతున్నాను, కనుక దేవా నన్ను ఉద్ధరించు, నన్ను గట్టెక్కించు, నన్ను లేవనెత్తను ప్రార్థన చేసుకున్నప్పుడు ఏమండి యేసయ్య అంటాడు, నా కృప పౌలు, నా కృప నీకు చాలు. ఒక భక్తుడు అన్నాడు, కృప అంటే ఏమిటంటే మనము పొందుకోవలసింది మనకి ఇవ్వకుండా, ఆలోచన చేయండి, మనము పొందుకోవలసింది మనకి ఇవ్వకుండా మనము పొందుకోలేని దానిని దయచేయుట అంటున్నాడు. ఆ భక్తుడు ఒక అనుభవం చూడండి, మనము పొందుకోవలసింది మనకి ఇవ్వకుండా మనము పొందుకోలేనిది, అదే పౌలు జీవితంలో మనకు కనబడుతుంది. పౌలు జీవితంలో ఉన్న ముళ్ళేమిటి? ఆ కంటి యొక్క పరిస్థితి పౌలుని ఎంతగానో బాధ పెడుతుంది. తనకు దేవుడు మొదటిసారి ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ గొప్ప వెలుగును చూసిన పౌలు కళ్ళకు కాస్త ఇబ్బంది కలిగి, ఆ తర్వాతి రోజుల్లో రక్షణ పొంది సేవ చేస్తున్న దినాల్లో కూడా ఆ తాలూకు ప్రభావము పోలా. అప్పుడు అంటాడు, దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అని 3 సార్లు ప్రార్థన చేసిన ప్రభువు
అక్కడ చెబుతున్న సమాధానం ఏమిటంటే, పౌలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు బాగానే ఉంది, కానీ అదంతా పక్కన పెట్టి, కానీ ఇదిగో నా కృప నీకు ఎప్పుడు తోడుగా ఉంటది. ఆలోచన చేయండి. భక్తుడు అన్నాడు, మనము పొందుకోవాల్సిందే మనకి ఇవ్వకుండా. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలుకు కావాల్సింది ఏమిటి? స్వస్థత. ఏ స్వస్థత? అది శరీర సంబంధమైన స్వస్థత. కావాల్సింది దేవుడు ఇవ్వట్లేదు. అక్కడ కావాల్సింది పొందుకోదగినది అతను పొందుకోగలిగినది. అంటే అతను కావాలనుకుంటే దాన్ని సాధించగలడు. అంటే ఉదాహరణకు ఆలోచన చేయండి. ఆ రోజుల్లో గొప్ప గొప్ప వైద్యులు లేరంటారా? గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు. ఉదాహరణకు మన లోక గారు లేరా? ఆయన డాక్టరే కదా. గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు. గొప్పగా ఆ వైద్యాలన్నీ కూడా వారికి అందుబాటులో ఉన్నాయి. కావాలనుకుంటే ఏ మాత్రమో ఆ ట్రీట్మెంట్ చేసుకున్న కళ్ళ నయం చేసుకోవచ్చు. అంటే అతను దానిని పొందుకోగలడు. ఆ కంటి జబ్బు నుంచి అతను విడుదల పొందుకోగలడు. కానీ దేవుడు ఇవ్వకుండా అతను పొందుకోలేనిది, అతను ఊహించలేనిది, అతను ఆలోచన చెయ్యనిది, అతను కలలో కూడా అనుకోనిది ప్రభు ఏం చేశాడు? అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కృప అనగా మన యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఒక భక్తుడు అనుభవాన్ని తీసుకుని నేను మాట్లాడుతున్నాను. కృప అనగా మనం పొందుకోలేనిది ఆయన మనకు ఏమండి, ఈ సేవకుడు అనే స్థితిని నేను పొందుకోగలనా? లేదు. కానీ ఎవరిచ్చారు? అది దేవుని కృప. దేవుని కృప ఏమిటంటే, ఈ లోకానికి అతీతంగా ఈ మనుషులెవరు ఇవ్వలేనిది ఆయన మనకు అనుగ్రహిస్తాడు. అదే దేవుని కృప. ఆయన కృప కలిగిన దేవుడు. ఈ కాలం ఏమిటి? కృపాకాలం. అందుకని ఎవడెన్నేషాలు వేస్తున్నా కాస్త కాముగా ఉంటున్నాడు. దేవుడి లెక్క రెండో రాగడలో ఉంటుంది. ఆయన కృపను వ్యర్థంగా మనం వాడకూడదు. చాలా మంది చేయాల్సినవన్నీ నీచమైనటువంటి భయంకరమైన పనులన్నీ చేసుకుంటూ దేవుని కృప అండి. ఏంటి విషయాలంటే అంతా దేవుని కృప. మన దౌర్భాగ్యపు జీవితానికి ఇది ఒక అలవాటుగా మారిపోయింది. దేవుని కృప అది ఎంత విలువైనదో, అది ఎంత గొప్పదో, దేవుని దృష్టిలో అది ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నదో ఆలోచించకుండా నోటి మాటే కదని చాలా మంది ఏమంటారంటే, దేవుని కృప అండి. కారు కొనుక్కున్నట్టున్నాం, దేవుని కృప. ఏమంటే ఇల్లు కొనుక్కున్నట్టున్నాం, దేవుని కృప. నేను అంటాను, నిజంగా అదంతా దేవుని కృప అయితే ఆనాడు అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఏం చేయాలి? తన శరీర సంబంధమైన రోగం నుంచి. కానీ దేవుడు ఏమంటున్నాడు? పౌలు, నువ్వు అడుగుతున్నది బాగానే ఉంది, కానీ దానికంటే ఉన్నతమైనది ఏమంటే ఒక భయంకరమైనటువంటి వ్యక్తిని ప్రభువు మార్చి, ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుల వారి వెంట తిరిగిన 12 మంది కంటే, యేసుక్రీస్తు ప్రభువుల వారి కంటే ఆ వెనక తిరిగిన 12 మంది కంటే ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని అపోస్తలుడైన పౌలుకి ప్రభు అతను పొందుకోలేనిది ప్రభువు ఇచ్చాడు. అది దేవుని కృప. మనం ఆలోచన చేయాలి. మనం పొందుకోదగింది పొందుకోవడం దేవుని కృప కదా. ఏమంటే కారు కొనుక్కోలేడా? ఏమంటే ఒక మనిషి కారు కొనుక్కోలేడా? కొనుక్కోగలడు కదా. మరి మనిషి పొందుకోలేనిది ఏమిటి? అది దేవుడు ఇస్తాడు. ఏమంటే ఒక సాధారణ స్థాయి కలిగిన వ్యక్తికి దేవుడి స్థితి ఇచ్చాడంటే, ఇదిగో ఎందుకు పనికిరాని నన్ను 10 మంది మీద ఒక సేవకుడి స్థితి ప్రభువు నాకు అనుగ్రహించాడంటే, దేవుని కృపగా దానిని భావించి భక్తి శ్రద్ధలతో ఆ కృపను మనం కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. ఇదే పౌలు మాట్లాడతాడు. ఇదిగో దేవుడి కృపను పొందుకున్న నేను మీకు చెప్పే మాట ఏమిటంటే, మీరు ఆత్మీయ జీవిత ఈ యాత్రలో ఎక్కిన మెట్టు నుంచి కిందకి దిగిపోకుండా, ఇదే పౌలు చెబుతున్న మాట, మీరు ఎక్కిన మెట్టు నుంచి కిందకి పడిపోకుండా చూసుకోండి. ఈ మాటకు అర్థం ఏమిటంటే, దేవుని కృపను వ్యర్థంగా పోగొట్టుకోకండి. మనం ఎన్నో పొందుకోగలం, అవన్నీ ఈ లోక సంబంధమైనది. పరలోకం మనము పొందుకోలేము. అది దేవుని కృప. ఏమంటే ఒక 5 స్టేర్లు బిల్డింగ్ మనం ఎక్కగలం. బాబేలు గోపురం, ఉదాహరణకు బాబేలు గోపురం తీసుకుందామండి. ఎంత ఎత్తైన భవంతిని కట్టారు, ఇంచుమించుగా మేఘాల్లోకి వెళ్ళిపోతా ఉంది భవంతి. వారు ఎక్కిపోదాం అనుకున్నారు దేవుని దగ్గరికి, కానీ దేవుని కృప వారికి. కానీ ఈరోజు మనకేముంది? క్రైస్తవుడు మరణిస్తే మరలా తిరిగి ఎక్కడికి వెళ్తాడు? పరమందు ప్రభువు
మనకి ఆహ్వానాన్ని పలుకుతాడు. అది దేవుని కృప. ఈ లోక సంబంధం అంటే నువ్వు సంపాదించుకోగలవు, పరలోకాన్ని నువ్వు సంపాదించుకోలేవు, కానీ ప్రభువు మనకు దాన్ని దయచేస్తా ఉన్నాడు. అది దేవుని కృప. యెహోవా నేను జ్ఞాపకం చేసుకొనగా నీ కృప నన్ను బలపరిచిందయ్యా అంటున్నాడు భక్తుడు. ఏ సందర్భంలో దేవుని కృప ఆయన బలపరిచింది ఆలోచన చేద్దాం. ఏ సందర్భంలో దేవుని కృప భక్తుడికి తోడుగా ఉన్నది? ఏ సందర్భంలో దేవుని కృప కనికరములు ఆ భక్తుని లేవనెత్తాయో తెలుసా? ఆ భక్తుడు అనుకుంటున్నాడు, నా కాలు జారిపోతున్నది. నా కాలు జారిపోవడం అంటే ఏ బిల్లి మీద నుంచి పడుతున్నాడు భక్తుడు? లేకపోతే అట్టికే తొక్క మీద కాలేసాడు? ఏమండి, చక్కడ కొత్తగా వేసి పడిన ఆ టైల్స్ మీద ఏమైనా కాలేసి అంది, దాని మీద నూనె లేకపోతే నీళ్ళు ఉండడం వల్ల ఏమైనా కాలు జారుతుందా? లేదు కదా. సూటిగా నన్ను చూస్తూ వాక్యాన్ని వినండి. పిల్లలు ఆడుకుంటారు, ఆడుకునేవాడు. ఇంటి దగ్గరికి ఏమైనా వస్తే డిస్టర్బెన్స్కి మీరు కాస్త ఇబ్బంది పడండి, అంతేగాని సూటిగా దేవుని వాక్యాన్ని చూస్తూ చక్కగా దేవుని మాటలు ధ్యానం చేయండి. ఏమంటే భక్తుడు అంటున్నాడు, నా కాలు జారిపోయిందని నేను అనుకొనగా దేవుని కృప నన్ను, అంటే మనము పొందుకోలేనిది ప్రభు మనకి, అంటే భక్తుడు కాలు జారిపోతుందంట, అంటే భక్తిలో నుంచి పాపంలోనికి. ఈనాడు ఎంతమందికి గ్రహింపు ఉందండి? భక్తుడు మనకు నేర్పుతున్న పాఠం ఏమిటో తెలుసా? నా కాలు జారిపోతున్న సమయంలో నేను గ్రహించుకోగలిగాను, గ్రహించుకొని వెంటనే నా ప్రభు వైపు తిరిగాను. ఆయన కృప నన్ను మరలా నిలబెట్టి స్థిరపరిచి ఆయన సంఘంలో సాక్షిగా. నాడు చాలా మందికి, ప్రియులారా ఆలోచన చేయండి, నాడు చాలా మందికి పడిపోతున్నామన్న సంగతి ఏమండి పడిపోయిన వారికి అసలు అర్థం కావట్లేదు. ఇక భక్తుడు మనకు నేర్పుతున్న పాఠం, కాలు జారుతున్న సమయంలో, కాలు జారిపోతున్న సమయంలో తను గ్రహించగలిగాడు. ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులకి ప్రభు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నీ కాలు జారిపోతుందేమో ఒక్కసారి ఆలోచించి. భక్తిలో నుంచి జారిపోతున్నావేమో, ప్రార్థనలో జారిపోతున్నావేమో, పరిశుద్ధతలో జారిపోతున్నావేమో, పవిత్రతలో జారిపోతున్నావేమో, దేవుని పరిచర్యలో జారిపోతున్నావేమో, ఆయన వెంబడించే క్రమంలో జారిపోతున్నావేమో. ఒక్కసారి పరిశీలనకి తెచ్చుకోవాలి మనల్ని మనం. భక్తుడికి తనకి తాను మోటివేట్ చేసుకుంటున్నా. నా కాలు జారిపోతున్న సమయంలో, అమ్మో నేను ఎలాగోవాలి ఈ రాత్రి ఒక గంట సేపు ప్రార్థన చేసేసి మళ్ళా నన్ను నేను కట్టేసుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారు, అరే నేను కాస్త వెనకబడ్డట్టున్నాను, ఇదిగో ఈ వారం ఉపవాసం ఉందాం, ఇదిగో ఈ పూట తిండి మానేద్దాం, ఇదిగో గంట సేపు ఏకదాటిగా ప్రార్థన చేద్దాం, దేవుడు నిత్యము విసుగగా ప్రార్థన చేయమన్నాడు కదా, మోకరించమన్నాడు కదా, ఇక ఏడుపులు పెడబబ్బులు పెట్టి ప్రార్థన చేద్దాం, మనల్ని మనం కట్టేసుకుందాం అని అనుకుంటాం. ప్రియుల, మన వల్ల దేవుని కృపలేనిది మనల్ని మనం నిలబెట్టుకోలేం, మన ఆత్మీయ జీవితాన్ని మనము కట్టుకోలేం. పడిపోయిన స్థితి నుంచి మనం లేవనెత్తబడాలి అంటే మనం ఎవరిని జ్ఞాపకం తెచ్చుకోవాలి? అదిగో మన దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకోవాలి. భక్తుడు అదే మనకు నేర్పుతున్నాడండి. యెహోవా నేను జ్ఞాపకం చేసుకుంటే నీ కృప నన్ను, ఇదిగో పడిపోతున్న స్థితిలో నన్ను, నేను బలహీనమైన స్థితిలో నన్ను బలపరిచింది నీ కృప. దేవా నీ కృప నన్ను పాపంలో పడిపోకుండా ఆపింది. పాపంలోనికి పడిపోయి ఆ రొచ్చులో పడి నా జీవితాన్ని నేను పాడు చేసుకోకుండా నీ కృప నన్ను బలపరిచిందయ్యా. పిల్లరా ఆలోచన చేయండి, ఈ ఆలోచన ఎంతమందికి ఉంది? చాలా మందికి పడి సంవత్సరాలు అవుతుంది, కాలు జారి సంవత్సరాలు భక్తిలో పాపంలో పడిపోయి ఎన్ని సంవత్సరాలైనా వారికి ఇంకా అవగాహన అనేది రావడం లేదు. ఇంకా మేము భక్తిగానే జీవిస్తున్నాం అనుకుంటున్నాం, భ్రమలో బ్రతుకుతున్నాడు. బైబిల్ గ్రంథంలో కొన్ని ఆత్మల గురించి రాయబడింది. అందులో ఒక ఆత్మ పేరు ఏమిటి? భ్రమపరచు ఆత్మ. ఆ ఆత్మ పని ఏమిటో తెలుసా? నీ అంత డోడు లేడా ఓ అబ్బా, నువ్వు ప్రార్థన చేస్తే మామూలుగా ఉండిద్దా? అప్పుడు కాదు, ఇప్పుడు జరిగి చూపిస్తే నీ జీవితంలో కార్యాలు. భ్రమపరచు ఆత్మ. నేను భక్తిగానే ఉన్నా, నాకు వాక్యం తెలుసు, నాకు ప్రార్థన తెలుసు, నాకు బాగా పాటలు పాడగల సత్తా ఉంది, నేను పరిచర్య బాగా చేయగలను, ఒబ్బో నా సాక్ష్యం గొప్పది. ఇక మనం అంటే మామూలుగా ఉండదు, సేవకుడి తర్వాత మన సేవకులు లాంటి వాళ్ళం. భ్రమపరచు ఆత్మలు. ఏమండి, కాలు జారిపోయి ఆ బురదలో పడిపోయి ఒళ్ళంతా పెంట పులుకునేదాకా మనకి తెలియదండి. ఆ భ్రమపరచు ఆత్మ మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో తెలుసా? పాతాళానికి నడిపించుకుపోద్ది. మనం అనుకుంటాం మనం బాగానే ఉన్నామని అనుకుంటాం, మన జీవితాలు అన్నీ ఆయనకు తెలుసండి.
మనం అనుకున్నది మనకి మంచి కాదు, ప్రభువు అనుకున్నదే మనకు. బైబిల్ చెబుతా ఉంది, మనల్ని మనం మెచ్చుకోవడం కాదు, మనుషులు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, దేవుడు మెచ్చుకున్నవాడే యోగ్యుడు. అయ్యబ్బా ఈ తమ్ముడు భలే ప్రార్థన చేస్తున్నాడే, ఈ బాగా పాటలు పాడుతుంది సిస్టరు, తమ్ముడు పరిచయలో చాలా స్పీడ్గా ఉంటున్నాడే అని చాలా మంది మనల్ని ఏం చేస్తారు, మెచ్చుకుంటారు. ఏమైనా అంత మాత్రాన మనం యోగ్యులం అయిపోతామా? ఏమైనా అంత మాత్రాన మనం గొప్పవాళ్ళం అయిపోతామా? అంత మాత్రాన మనం ఉన్నతమైన స్థానంలో నిలబడగలమా? లేవండి. మరి ఎవరు మనల్ని మెచ్చుకోవాలి? దేవుడు మనలను మెచ్చుగాక. హల్లెలూయా. భక్తుడు తన జీవితాన్ని పరిశీలించుకుంటున్నాడు. తన కాలు జారిపోతున్న సమయంలో యెహోవాని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మనము ఎన్నిసార్లు జారిపోయాం భక్తిలో నుంచి, ఎన్నిసార్లు పడిపోయాం భక్తిలో నుంచి, ఎన్నిసార్లు తప్పిపోయాం భక్తిలో నుంచి, ఎన్నిసార్లు వెనకబడిపోయాం భక్తిలో నుంచి. ఒకసారి మనకేమన్నా ఆలోచన ఉందా? మన దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాము. దేవా, జారిపోయిన స్థితిలో ఉన్నాను, పడిపోయిన అనుభవాలు కూడా నడుస్తున్నాను, లేవలేకపోతున్నాను, మరలా నిలబడలేకపోతున్నాను అయ్యా, ఒకప్పుడు ప్రార్థన నడిపింపు రావట్లేదయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి దేవుణ్ణి జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే, దేవుడి సన్నిధిలో నువ్వు కన్నీరు గార్చినట్లయితే, ఆయన కృప నిన్ను ఏం చేసిద్ది? బలపరుస్తుంది. అపోస్తలుడైన పౌలు అంటే, నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే దేవుని కృపను బట్టి నేను బలవంతుణ్ణి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, భక్తుల యొక్క అనుభవాలు మనకు చాలా చాలా అవసరం. భక్తుల యొక్క అనుభవాలు మనకు చాలా చాలా అవసరం. మనము బలహీనులుగా మార్చబడినప్పుడు మనల్ని బలవంతులుగా చేసేవాడు మన దేవుడు ఒక్కడే. ఆనాడు అపోస్తలుడైన పౌలు తన శరీరానికి కలిగినటువంటి బాధను బట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, పరిచర్యలో నేను నిలబడలేకపోతున్నాను, ఇదిగో ఈ శరీర సంబంధమైన రోగం నన్ను వెనకకు లాగుతుంది, నన్ను గుచ్చుతుంది, నన్ను చాలా వేధిస్తుంది అయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తే, ముమ్మారు ప్రార్థన చేస్తే ప్రభు అంటున్న మాట, నా కృప నీకు తోడుగా ఉంటుంది, నువ్వు కాముగా నీ సేవలో నువ్వు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. నా జీవితాన్ని బట్టి దేవుడి సన్నిధిలో నిలబడ్డప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎన్నో పరిస్థితులు, ప్రతికూల సందర్భాలు అలలో వలె ఏమండి నన్ను తాకుతూ ఉంటే, నన్ను కొడతా ఉంటే, ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభువు ఇచ్చే ప్రేరేపణ ఏమిటో తెలుసా? పిచ్చోళ్ళలా ఉన్నావురా, నేనున్నాగా ఎందుకు భయపడతావు, నేనున్నాగా ఎందుకు దడిసిపోతావు, నేనున్నాగా ఎందుకు నువ్వు అధైర్యపడతావు, అనాలోచనలోకి ఎందుకు వెళ్తావు, నీతో పాటు నేను వస్తానడు అంటే ఉంటారు. పిల్లరా, ఏ రోజన్నా సరే ఒకటి పోతే ఇంకొకటి. ఈ మధ్యలో అనుకున్నాను, అంతా అయిపోయింది, హ్యాపీగా ఉన్నాను, ఇక మనకేంటిలే, చక్కగా నెమ్మదిగా సేవ చేసుకుందామని అనుకున్న కొద్ది రోజుల్లోనే మరలా పరుగులు తీయడం ప్రారంభమైంది. ఆనాడు అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని చదువుతా ఉన్నప్పుడు నాకు మరలా బలం కలిగింది. అపోస్తలుడైన పౌలు ప్రార్థన చేసుకున్నప్పుడు పౌలుతో చెప్పిన మాటే ప్రభు నాకు చెబుతున్నాడు, మీకు చెబుతున్నాడు, మనందరికీ చెబుతున్నాడు. దేవుని కృప మనకు తోడుగా ఉంటది, ఆయన కృప మనలను వీడిపోదు, ఆయన కృప కనికరము గల దేవుడు, ఆయన కృపను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం ఆలోచన చేసి అడుగులు వేయడానికి ఇష్టపడాలి. ఇదే అపోస్తలుడైన పౌలు తన శిష్యుడికి ఏమని చెబుతున్నాడో తెలుసా? 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి ధ్యానం చేసుకుందాం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడివి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తిమోతికి ఎవరో పౌలు గారు ఉత్తరాన్ని రాస్తూ చివరిగా తన వృద్ధాప్యమందు తన శిష్యుడితో మాట్లాడుతూ అంటున్నాడు, తిమోతి యవనస్తుడా, ఇదిగో దేవుని కృపను బట్టి నువ్వేమవ్వాలి? బలవంతుడివి కావాలి. ఈ లోక సంబంధమైన బలం నీకు ఉండకూడదు. ఇదిగో సేవ చేస్తున్నావు తిమోతి, నా తర్వాత తరం వారికి నువ్వు సువార్త ప్రకటిస్తున్నావు. ఇదిగో లోక సంబంధమైన బలాన్ని నువ్వు కోరుకోకూడదు, లోక సంబంధమైన బలగాన్ని నువ్వు ఆశించకూడదు. నువ్వు కేవలం దేవుని కృపను బట్టే బలవంతుడు అవ్వాలి. దేవుని కృపను బట్టే నువ్వు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి తిమోతి అని వృద్ధాప్యంలో చివరి పత్రికలో అపోస్తలుడైన పౌలు తన శిష్యుడికి, ప్రియమైన శిష్యుడు తిమోతికి చక్కటి లేఖ రాస్తూ తనని హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ లోకంలో మన బలం ఏంటి?
నా బలం మా ఆవిడండి అండి, నా బలం మా ఆయనండి అండి, నా బలం నా అన్నండి, నా తమ్ముడండి, నా బంధువర్గం అండి, నా డబ్బు అండి, నా ఉద్యోగం అండి. ఏమండి మన బలాలు అవే? నా బలం అదా? ఒక పెద్ద ఆయన అన్నాడు, ఏదైతే అదైంది, నా వెనక మన మనుషులు ఉంటా అన్నారు, నేను చూసుకుంటా అన్నాడు. ఏమండి అదే అపోస్తలుడైన పౌలు అనుభవం ఏంటో తెలుసా? నీవు బలవంతుడివి కావాలి నీ సేవలో అంటే దేవుని కృప నీకు తోడుగా ఉండాలి. అది ఒక్కటే నిన్ను బలవంతుడిగా చేస్తుంది తప్ప మనుషు యొక్క తోడు నీకు, మనుషుల యొక్క బలము నీకు ఉపయోగపడదు. అలా అనుకుంటే అపోస్తలుడైన పౌలు ఎన్నో అధికారం కలిగిన వాడు, ఎన్నో గొప్ప గొప్ప అధికారాలను కలిగినటువంటి వాడు. ఆ బలాన్ని ఉపయోగించుకుని తాను ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళి డబ్బు సంపాదించుకోవచ్చు, ఇల్లులు పొలాలు అన్ని కొనుక్కోవచ్చు. కానీ ఇవన్నీ కూడా అతనికి అంత గొప్పవిగా అనిపించలా. వాటన్నిటిని పెంటతో సమానంగా పోల్చుకున్నాడు. కేవలం విలువైనది, ఉన్నతమైనది, గొప్పది ఏదైనా ఉంటే అది దేవుని కృప అని తెలుసుకున్నాడు. తన అనుభవాలను తన శిష్యులకు తను మనుషులను చూసుకుంటున్నారు. ఏమండి మనుషులను చూసుకుంటున్నారు. వారు నా బలం, నా బలగం. డబ్బు ఉంటే బలం ఒకడికి, ఏమండి శరీర బలాన్ని బట్టి ఒకడు ఎర్రవీగుతా ఉంటాడు. అవునా పిల్లారా, మనం ఆలోచన చేయాలి. దేవుని కృప మాత్రమే మన బలవంతులుగా ఖచ్చితంగా మనల్ని బలపరుస్తుంది. ఏమండి ఆ సందర్భంలో అపోస్తలుడైన పౌలు ఏమన్నా వెనకబడ్డా? ఆయన చేసిన సేవా విధానం, పరిచర్య ఒక్కసారి పరిశీలనలోనికి తెచ్చుకుంటే ఆయన చేసినట్లుగా అప్పుడు ఇప్పుడు ఎవరూ చేయలేదండి. తనకి శరీర సంబంధమైన బలహీనత ఉంది, తనకు శరీర సంబంధమైనటువంటి కాస్త ఇబ్బంది ఉంది. అయినప్పటికీ దేవుని యొక్క కృపను బట్టి బలవంతుడిగా మారి ఒక ఉన్నతమైన సేవా జీవితాన్ని చేసి అనేకులకు మాదిరిగా ఉండి తన ప్రాణాన్ని ఏమంటే హతసాక్షిగా సమర్పించుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. పిల్లలు ఈ రాత్రి కాల వేళ ఆయన కృపను మనం తలంచాలి. ఆయన కృపను మనం జ్ఞాపకమునకు తెచ్చుకోవాలి. ఆయన కృపా కనికరము కలిగిన దేవుడు, అత్యంత కృప కలిగిన వాడు, ఆయన కృపామయుడు. మన దేవుడు ప్రేమమూర్తి. ఆయన మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. భక్తుడు అంటున్నాడు, నేను కాలు జారిపోతున్నాను అని అనుకున్న సందర్భంలో నేను నిలబెట్టుకోవడానికి దేవుని జ్ఞాపకం చేసుకున్నా. ఆయన కృప నన్ను ఒక ఉన్నతమైన స్థాయిలో నడిపించింది. నాడు చాలా మంది యవనస్తులు కాలు జారిపోతున్న స్థితి మధ్యలో ఉన్నారండి. యవనస్తులే కాదు, భక్తులైన వారు, శ్రేష్ఠులు, ఏమండి వారు కాలు జారిపోతుందన్న ఆలోచన కూడా వారు లేదు. అక్కడ బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటంటే, వారు లోయ అంచున నిలబడి ఉన్నారు. ఏ మాత్రం తేడా పడిందా వారు ఎక్కడ పడిపోతారు? అగాధము, చీకటి అగాధము, నరకానికి వెళ్ళిపోయే స్థితి మధ్యలో వారు ఉన్న వారికి కొనసాగాలండి. ప్రేమైన దేవుని వాక్యం వింటున్న మనకు రావాల్సిన ఆలోచన ఏమిటి అంటే, దేవుని కృప, ఆయన కనికరము ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృప, నీదు కృప, కృపా సాగరా, మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా సాగరా, మహోన్నతమైన నీ కృప చాలునయా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా. నా శ్రమ దినమున నాతో నిలచి నన్ను ఓదార్చిన నవ్య కృపా, నీదు కృపా, కృపా సాగరా, మహోన్నతమైన నీ కృప చాలునయా.
కృపా సాగరా మహోన్నతమైన నీ కృప చాలునయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన కృప పిల్లరా మన శ్రమ దినమున ఏం చేయబడుతుందో తెలుసా? మనతో నిలవబడుతుంది. ఆయన కృప అనగా యేసు మన శ్రమ దినముందు మనతో నిలబడుతున్నాడండి. దేవుని కృప అనగా మనము పొందుకోలేనిది ఆయన మనకు దయచేయట. ఇదిగో ఇక్కడ నిలబడి ఉన్నా లేదా కూర్చొని ఉన్నా ఈ కొంతమందికి దేవుని కృప ఉంది అని నేను అంటాను. మీరేమంటారు? మనం ఈ అర్హతను పొందుకోగలమా? అంటే మనకు కావాలి అంటే, మనం పొందుకోవాలి అనుకుంటే అనుకున్న వెంటనే మనకి ఇదేమన్నా దొరికేదా? ఈ కృప ఆయన మందిరములో, ఆయన సన్నిధానములో, ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా ఒక్కొక్కరు ఒక్కొక్క అనుభవంతో, ఒక్కొక్కరు ఒక గొప్ప సాక్ష్యముతో కూర్చున్నాము అంటే ఇది మనం అనుకుంటే, మనం పొందుకుంటే మనకు దొరికిందా? లేదండి. మనము పొందుకోలేనిది, మనము ఊహించలేనిది, మనము అందుకోలేనిది ఆయన మనకు అనుగ్రహించాడు. ఒక్కొక్కరు ఒక అనుభవాన్ని మీ జీవితంలో మీరు చెప్పగలరు, ఒక్కొక్క సాక్ష్యాన్ని మీరు వివరించగలరు. ఇదంతా ఎవరి ద్వారా మనకు ప్రాప్తించింది అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువుల వారి ద్వారానే. నీ జీవితంలో ఏది పొందుకున్నది ఆయన కృప. నా జీవితంలో నేను ఏది పొందుకున్నది ఆయన కృప. చాలా మంది ఇదిగో ఈ పని నా బలాన్ని బట్టి ఏమనుకున్నావు, నేను ప్లాన్ గీస్తే తప్పేది లేదు, మనం స్కెచ్ చేసామంటే అది మనకు వచ్చి మన చేతిలో పడాలి. దేవుని కృప లేకుండా మనం ఏది కూడా సాధించలేము, చేయలేము. అడుగు తీసి అడుగు. ఏమండి బైబిల్ గ్రంథంలో ఉంటుంది, దేవుని కృప లేకపోతే ఒకటి తిని సంతృప్తిగా బతకడం కూడా అసాధ్యమేనండి. దేవుని తోడు లేకుండా, దేవుని దయ లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా ఇదిగో నువ్వు వండుకున్న అన్నాన్ని కూడా నువ్వు తిని సంతృప్తి పడలేవు. అవసరం తెలియదు. వాక్యాన్ని వినండి. దేవుని యొక్క ఆశీర్వాదం లేకుండా, దేవుని దయ లేకుండా మనం వండుకున్నా, ఏమండి ఈ పూట చికెన్ వండుకున్నారో, మటన్ వండుకున్నారో, శాంపుల్ వండుకున్నారో, లేకపోతే వెజిటేరియనే వండారో, వండేటప్పుడు గుమగుమలు ఆడిపోయి ఉండొచ్చు. కలిపి నోట్లో పెట్టుకున్న తర్వాత ఏమండి అది మనకు సంతృప్తిని ఎంత తిన్నా ఏంటో ఇది వాళ్ళ ఇది తేడా వెలితిగా ఉంది. దేవుడి కృప లేకపోతే అంతే. దేవుడి కృప లేకపోతే నువ్వు పంచభక్ష పరమాణాలు వేసుకొని రారాజుగా అంగరంగ వైభవంగా 10 మందిని వేసుకుని వెళ్ళి తిన్నా సంతృప్తి ఉండదు. ఏమోనండి ఏదో గడ్డి తిన్నట్టుంది. మరి అలాగే ఉంటుంది దేవుని కృప లేకపోతే అండి. పచ్చడేసుకు తిన్నా దేవుని కృప ఉంటే కమ్మగా ఉంటుంది, కడుపు నిండుగా ఉంటుంది. నీళ్లు పోసుకు తిన్నా, గంజి వేసుకుని తిన్నా దేవుని కృప ఉంటే, ఆయన ఆశీర్వాదం ఉంటే, ఆయన దయ ఉంటే అమ్మయ్య. అందుకనే బైబిల్ గ్రంథంలో మరొక మాట ఉండిద్ది, ఆయన ఇల్లు కట్టించకపోతే కట్టించేవాడి సత్తా ఏ పాటిది అంటే, మన జీవితాన్ని ఆయన కట్టకపోతే మనల్ని మనం సరిదిద్దుకోవాలనుకుంటే మనం ఏ పాటి వాళ్ళం? నువ్వు నాకు చెప్పేటోడు అంతోడువా అంటారు కొందరు. నువ్వు నాకు చెబితే నేను వినాలా అంటారు కొందరు. వినకపోతే నీ కర్మ అది. బాబు భక్తిగా ఉండయ్యా, ప్రార్థనగా ఉండయ్యా, నీ జీవితాన్ని కట్టుకోయా అంటే నువ్వు చెప్తే మేము వినాలేంటి? వినకపోతే నీ కర్మ. ఈ మాట ఎవరు పలికించారు అంటే దేవుడు పలికించాడు. ఈ మాట వినకపోతే ఆశీర్వాదం ఏమంటే ఎవడన్నా ఒకటి మంచి చెబుతుంటే ఆ మాట మనం ఏం చేయాలి? నా సాక్ష్యంలో ఒక భాగం పలుమార్లు చెప్పాను. ఇదే కట్ట మీద 3:30 గంటలు ఒక వ్యక్తి నాకు సువార్త చెప్పాడు. ఆ వ్యక్తి పేరు శంకరన్న, రైతు బజార్లో ములక్కాయలు అమ్ముతాడు. కనీసం ఫుల్ పైన తాగి నాకు 3:30 గంటలు సువార్త చెప్పాడు. ఈ తాగుబోతుడు చెప్తే నేను వినేదింటే అనుకోలా. ఆ మాటలు విన్నాను, అవి నాకు ఉపయోగపడ్డాయి. ఈరోజు సేవకుడు స్థాయికి వచ్చాను. అతను మాత్రం నేను మర్చిపోలేదండి. ఒక తాగుబోతు ద్వారా దేవుడు నాకు సువార్త వినిపించాడు. నేను భయంకరమైన వ్యసనాల మధ్య నలిగిపోతున్నప్పుడు, భయంకరమైనటువంటి లోకాశల్లో పడి నాశనమైపోతా ఉన్నప్పుడు ఒక తాగుబోతు నాకు సువార్త చేస్తే ఆ సువార్త విని నేను మారాను. ఈ తాగుబోతుడు చెప్తే నేను వినేదేంటి? ఏమండి ఆడు ఎవడైనా సరే మంచి చెబితే మనం ఏం చేయాలి? చెడైతే మంచి మనం వినంగా మన ఏ చెవులు? దురద చెవులు. మనం మంచి చెబితే ఏం చేయం? వినం. చెడు చెప్పినోడు వెనకమాలి అంటబడి వెళ్తా ఉంటాం. చివరికి తెప్పలు తెచ్చుకుంటాం, గోతులో పడతాం. ఎవడన్నా మనకి మంచి చెబుతున్నాడు అంటే అది మంచో కాదు ఒకసారి పరిశీలించుకుని అది నిజంగా మంచి మన జీవితానికి ఉపయోగపడుతుంది, మన ఆత్మీయ జీవితానికి, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి అవస్థలకు ఉపయోగపడుతుంది మంచి అనుకుంటే దాన్ని మనం ఏం చేయాలి? స్వీకరించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు సువార్త ప్రకటన ఆ పర్యటన నిమిత్తమై 3.5 సంవత్సరాలు ఏం చెప్పాడు?
మంచి చెప్పాడా చెడు చెప్పాడా? ఎంతమంది విన్నారు, ఎంతమంది వినలేదు? ఆయన ఏమన్నా బాధపడ్డా? ఈనాడు మీకు చెప్పే ఒక మాట ఏమిటంటే, ఒక సలహా ఏమిటంటే, మీరు ఎవరికైనా మంచి చెబితే, ఏమండి వాళ్ళకి నేను సువార్త చెప్పానండి, మందిరానికి రమ్మన్నానండి, ప్రార్థనకి రమ్మన్నానండి, అది వాళ్ళు వినలేదండి, నాకు బాధ అవుతుందండి, ఏమిటండి పరిస్థితి? మంచి చెప్పడం కూడా తప్పేనండి. మొన్న ఒక ప్రాంతంలో ఒక సేవకుడిని, పెద్ద వయసు ఆయన్ని కరపత్రాలు పంచుతా ఉంటే చాలా దారుణంగా, రిటైర్డ్ ఆఫీసర్, మిలిటరీ రిటైర్డ్ ఆఫీసర్, అతను చాలా దారుణంగా హింసించారని, కొట్టారండి. ఏమంటే మంచి చెప్పినందుకు. అదే ప్రాంతంలో ఒక పనికిమాల నుండి వెళ్ళి ఒక క్యాబరే డ్యాన్సో, ఏమండి ఒక బూత్ పురాణమో, ఏమండి ఒక డీజే సెట్ పెట్టి పిల్లలందరిని పోగేసి డ్యాన్స్ ప్రోగ్రాము పెడితే కొడతారండి. కొట్టరు. ఏం చేస్తారు? మా వంతు సహాయం, విరాళం ఏమండి ఇచ్చారు. ఈ మూల మీద ఒకళ్ళు ఇచ్చారండి, ఇచ్చే తెప్పలు తెచ్చుకున్నారు. ఏమండి ఇలాంటి వాటికి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, మంచికి ఎవడో ఎంకరేజ్మెంట్. మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, మీరు ఎవరికైనా మంచి చెప్పారనుకోండి, వారు విన్నా వినకపోయినా చెప్పడం మీ వంతు, వచ్చేయడం కూడా మీ వంతే. ఏమండి దీవెన ఒకరోజు నాకు ఒక మంచి మాట చెప్పింది. ఏమయ్యా, గుర్రాన్ని ఎట్లా గొట్ల తెప్పుడు పడి భుజాన్ని వేసుకోనో లారీకి కట్టేసో ఈడ్చుకుంటానో ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్ళగలుగుతావు కానీ దాంతో బలవంతంగా నీళ్ళు తాగించలేవు కదయ్యా. అవునా కదా? అంటే ఒక గుర్రాన్ని నేను, లేకపోతే ఒక గాడిదని, ఒక జంతువుని, ఎద్దునో గేదనో ఆహునో, ఏమండి తీసుకెళ్ళగలను కాలువ దాకా, ఇదిగో ఈ వెనకమల బందర కాలువ దాకా తీసుకురాగలను. బలవంతంగా దాని దోరు తెరిచి దాని గొంతులో నీళ్ళు పోయగలనా? పోయలేను కదా. అలా ఉంటుందండి మంచి అనేది. చెప్పడం వరకే మనం వంతు. చాలామంది ఏమనుకుంటారు, నేను చెప్పినా వింటలేదన్న వాళ్ళు. వింటం వినకపోవడం అనేది వాడి యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అది చెప్పడం మన వంతు. యేసు ప్రభువుల వారు కూడా భూలోకానికి వచ్చి సువార్త చెప్తున్నారు. నేను చెప్తే వీళ్ళు వింటలేదు, ఏంట్రా వీళ్ళు అని చెప్పి, నేను వెళ్ళిపోతా మళ్ళీ మా ఇంటికి వచ్చిన దాన్ని అని చెప్పి వెళ్ళిపోయాడండి. వినకపోయిన చెప్పాడు. కొట్టడానికి వచ్చారు, తిట్టడానికి వచ్చారు, ఎంటపడ్డారు, వేధించారు, అవమానించారు, హింసించారు, దూషించారు, పలు రకాలుగా. అన్నదమ్ములే వీడికి దయ్యం పట్టింది అన్నారు. ఎవరు? యేసుక్రీస్తు. అన్నదమ్ములే మా వాడికి దయ్యం పట్టింది లేని అన్నారు. బాధపడ్డా? బాధపడలా. చెప్పాలనుకున్న మంచి చెప్పాడు, సువార్త చేశాడు, తన పని ఆయన ముగించుకుని అక్కడి నుంచి మన వంతుగా మనం ఏం చేయాలి? ఈ ప్రాంతంలో మనం చెప్పాలనుకున్న ఆ మంచి, ఏ మంచి? బైబిల్లో ఉన్న మంచి చెప్పాలి. చెప్పి మన దారిని మనం ఏం చేయాలి? సర్దుకోవాలి. విన్నాడా? ఇదిగో ఇక్కడ కూర్చుంటాడు, తప్పకుండా చెప్తున్నా. ఆ మంచి విని ఆ మంచికి తలొగ్గి యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి వచ్చాడా? తప్పకుండా తన జీవితంలో మార్పు కనబడుతుంది. నాలాంటి వాళ్ళని ఓ 10 మందిని అతను ట్రైన్ చేయగల శక్తి ప్రభు అతనికి. వినకపోతే మనం ఏం చేయలేం. వాడి కర్మకు వాడే బాధ్యుడు. తీర్పు దినమందు వాడు ఎక్కడ నిలబడతాడు? యేసయ్య ముందు నిలబడి లెక్కప్ప చెప్పుకుంటాడు. పక్కన నువ్వు కూడా ఉంటావు. రే అబ్బాయి, ఏంటి ఈ విషయం? ఆ సందులో ఆ ప్రాంతంలో నిన్ను పెట్టా, ఏం చేసావు, నీ అవ్వారం ఏంట్రా అంటే, చెప్పానయ్యా. చెప్పావా అంటే, చెప్పానయ్యా. ఈ వీడియో ఒకసారి ఏంటి వెనకమాల స్క్రీన్ మీద. అప్పుడు రాజేషో ఎల్వినో అక్కో ఎవరో సువార్త చెప్తా ఉంటారా, ఈ తప్పేం లేదు, దీన్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టాడు, మనం మా తాత మాట్లాడదాం అని చెప్పి ఎన్నోటి దగ్గరికి వస్తాడు దేవుడు. ఎలా అబ్బాయి ఏంటి విషయం? లేదా మరి నీకోసం రెడీగా ఉంచింది అగ్నిగుండం, అందులో కూర్చుందోగా. మంచి చెప్పడం మనం అంతండి. దేవుని కృపను పొందుకున్న వారముగా ఆ కృపను అనేకులకు పరిచయం చేయాలి. మనము పొందుకోలేనిదే ఆయన మనకు అనుగ్రహించిన కృప. ఈరోజు ఇదిగో ఇక్కడ చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, వారికి లేదు ఆ కృప. ఇదిగో ఈ చిన్న మందుకు 2 ఆరాధనలు చేసుకునే చిన్న మందుకు దేవుని కృప, 2వ ఆరాధనలో కూడా పాలు పంచుకునే దేవుని కృప మనకు ఉన్నదండి. ఉదయం సాయంత్రం ఆయన సన్నిధిలో కనబడే కృప ఆయన మనకిచ్చాడు. మనం అనుకుంటే మనం ఎక్కడికి రాలేము, మనం అనుకుంటే రాగలమా? ఆయన నడిపిస్తేనే మనం రాగలం. అది దేవుని కృప. ఆయన కృపను వ్యర్థముగా. చివరిగా నేను ముగించే ముందు ఒక మాట చెప్తాను. మరొక్కసారి కీర్తన గ్రంథంలోకి రండి. ముగించే ముందు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇందులో చదివినటువంటి ఆ వచనాలు 18, 19 చదవండి. 94, 18, 19. అనకొనగా యెహోవా
బలపరచుచున్నది, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ 2 వచనాలను ధ్యానం చేసుకుని మీరు దీన్ని హృదయంలో భద్రపరుచుకోండి. అతని కాలు జారినదని అతను అనుకుంటా ఉన్నప్పుడు అతనికి గొప్ప విచారణ అనేది తన హృదయం ముందు హెచ్చుగా కలిగింది. ఆ విచారణ ఏమిటి? నిజమైన భక్తుడు ఎప్పుడు విచారణలోకి అనగా ఆలోచనలోకి ఎప్పుడు దిగుల్లోకి జారిపోతాడో తెలుసా? అరే ఈ పూట నేను మందిరానికి, ఈ పూట విచారణ ఆలోచన దిగులు ఎప్పుడు పుట్టిద్దో మనిషికి తెలుసా? నిజమైన భక్తుడికి ఆత్మ సంబంధమైన వ్యక్తికి ఎప్పుడు కలిగిద్దో తెలుసా? ఎప్పుడు కలిగిద్దో తెలుసా? అరే ఈ పూట నేను సరిగా ప్రార్థన రోజు గంటన్నర చేసాను, ఇప్పుడు అర్ధగంట చేశాను, సంతృప్తి లేదు, నాకు సంతృప్తి లేదు. ప్రియులారా, వారి హృదయం ముందు ఇక్కడ రాయబడి ఉంది, నా అంతరంగం ముందు విచారములు హెచ్చగా. అతను విచారపడిపోతా ఉన్నాడు. అయ్యో నేను భక్తి సరిగా చేయలేకపోతున్నాను, నేను సరిగా ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, నేను సరిగా నిలబడలేకపోతున్నాను. అతను ఆ హృదయంలో విచారణ కలిగి ఉంటే, అయ్యో ఆదివారం పూట నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, అరే నాకు అవకాశం కుదరట్లేదు, కొన్ని పరిస్థితి. హల్లెలూయా. ఈ రాత్రి ప్రభువునందు ప్రియులారా ఆలోచన చేయండి. మనం ముగించుకోబోతాం. భక్తుడు